ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేశంలోని ఆ నలుగురు ముఖ్యమంత్రులకైతే చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు. అసలు ఏంటి, ఎందుకు మరి ఈ సవాలు, ఢిల్లీలో ఎందుకు భూకంపం? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారన్నట్టు అనిపిస్తుంది. ఆ నలుగురు ముఖ్యమంత్రులకి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక మూడ్ ఆఫ్ ది నేషన్ అన్నట్టు ఒక సర్వేలో ఏదైతే వచ్చిందో 5th పాపులర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి, దీంతోనైతే దేశంలోని ఒక నలుగురు ముఖ్యమంత్రులకు మాత్రం ఒక సవాల్ లాగా అది ఉంది అని చెప్పి మరి వార్తలు వస్తుంది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? ఇవాళ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్లో ఫస్ట్ ప్లేసు యోగి ఆదిత్యనాథ్ వచ్చారని, తర్వాత కేజ్రీవాల్, ఆ తర్వాత మమతా బెనర్జీ, ఇవాళ 4th ర్యాంకు చంద్రబాబు, తర్వాత స్టాలిన్, వీళ్ళిద్దరూ దీనిలో ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు 4.0 చంద్రబాబు, ఇవాళ ఇది 4.0 అన్నమాట. గతంలో మనం చూసాం 3 టర్మ్స్ ఆయన సీఎంగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు ఉన్నారు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు మళ్ళా ఈ టర్మ్లో. ఇప్పటికీ ముఖ్యమంత్రి అయి ఈ 4.0 ప్రారంభమై 3 నెలలు అవుతాను, ఇంకా 3 నెలలు కాలేదు. రేపు 12వ తారీఖుకి 3వ నెల నిండుతుందన్నమాట. అంటే ఇంకా ఈ 2.5 నెలల్లోనే ఆయన ముద్ర వేయగలిగాడు. దేశంలో ఇతర ముఖ్యమంత్రులకు సవాల్ విసురుతున్నాడంటే అదే కారణం. ఏది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్ళా పునరుజ్జీవితం, రీబిల్డ్ ఏపీ, బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా ఆయన ప్రయత్నం. ఒక రేస్, ఏది, పరుగు పందెంలో చంద్రబాబు అన్నమాట. ఇతర ముఖ్యమంత్రులతో ఆయన ఒక పోటీ నడుస్తోంది. తన క్యాబినెట్లో మంత్రుల మధ్య కూడా పోటీ పెట్టాడు. ఇప్పుడు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామానాయుడు, అనిత, మనం చూసాం. ఏది, గొట్టిపాటి రవికుమార్, సత్యప్రసాద్, సత్యకుమార్, ఎవరికి వాళ్ళు నేను ముందుండాలన్నట్టుగా ఆ శాఖల పైన పట్టు సాధించే పనిలో పడ్డారు. అంతా ఒక పాజిటివిటీ, ఒక సానుకూల దృక్పథం. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చటం. మనం చూసాం, ఆయన బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే 5 సంతకాలు పెట్టాడు, 5 ఫైళ్ల పైన. మెగా డిఎస్సి 16,000 పోస్టులతో యువతకి ఉపాధికి లక్ష్యంగా. అంతకుముందు అదే దగా డిఎస్సి చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చెల్లె విమర్శించింది, 6,000 పోస్టులు ఏంటన్నాయి, 6,000 పోస్టులతో నువ్వు ఇచ్చింది మెగా కాదు, దగా డిఎస్సి అని. దాన్ని మార్చి మరి ఇంకొక 10,000 పోస్టులు ఎక్స్ట్రా వేసి 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వడం మనం చూసాం. అదే కాదు, పింఛన్ నీకు 1,000 రూపాయలు పెంచేశాడు. అసలు ముఖ్యమంత్రి పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చాడు. 1వ తారీఖే పింఛన్లు పడిపోతున్నాయి, 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, 1వ తారీఖే రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్. అసలు ఇప్పటివరకు 2 నెలలైనా అప్పుకి వెళ్ళలేదు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారం అప్పు. అంతకుముందు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవారంగా వెళ్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పోలవారం అది తీసి అవతల పడి మంగళవారం అప్పుల వారం చేశాడు. ఇప్పుడు మరి 3 నెలల్లో ఎలా నడుపుతున్నాడు చంద్రబాబు? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? నీకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం మొదటి సక్సెస్ ఏంటి? ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఏపీ ఎంపీల పైన మోడీ 3.0 గవర్నమెంట్ ఆధారపడి ఉంది. మనం మోడీకి సొంత బలం లేని పరిస్థితుల్లో అటు బీహార్, ఇటు ఆంధ్రప్రదేశ్ బలం మీద ఆయన ఆధారపడినప్పుడు ఈ 2 రాష్ట్రాలు 2 కళ్ళుగా ఆయన చూసుకుంటూ ఫస్ట్ బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్కి 60,000 కోట్లు ఇచ్చాడు, బీహార్కి 70,000 కోట్లు ఇచ్చాడు. అమరావతికే రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ప్రకటించాడు. ఏది అడిగితే అది ఇస్తున్న నేపథ్యం. ఇందాక ఈరోజు కూడా మనం చూసాం, ఏది, లోకేష్ నిన్న ఢిల్లీ వెళ్ళగానే 2,500 కోట్లు ఏమో తెలంగాణ నుంచి రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. రైల్వేస్ మరి ఆ ప్రాజెక్టులకు 9,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అటు పరిశ్రమలని ఏపీ వైపు వెళ్ళమని ప్రోత్సహిస్తోంది
కేంద్రం. పోలవరం నిర్మాణ బాధ్యత మొత్తం మాదే అన్నారు. అటు ఇండస్ట్రియల్ కారిడార్లని అభివృద్ధి చేస్తున్నారు. అంటే కేంద్ర సహకారం భారీగా తెచ్చుకుంటున్నాడు. నెక్స్ట్ తెలంగాణ పొరుగు రాష్ట్రం, యుద్ధం, ఉప్పు నిప్పుగా ఉండే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కేసీఆర్కి మేలు చేయటం కోసం సాగర్ మీదకు పోలీసులను పంపాడు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి. కరెక్ట్గా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్కి ముందు రోజు. అంటే ఏంటి? ఏపీ పోలీస్ అక్కడికి వెళ్తే తెలంగాణలో నీకు భావోద్వేగాలు పెరిగి కేసీఆర్కి ఓటేయాలన్న ఒక కుట్ర. ప్రజలు ఏం చేశారు? చీత్కరించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, అక్కడ కేసీఆర్ని ఓడించారు. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశాడు. మీటింగ్, ఇద్దరు సీఎంల మీటింగ్ జరిగింది. ఇద్దరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి 2 రాష్ట్రాలకి నిధులు తెచ్చుకుందాం, 2 రాష్ట్రాల సమస్యలు రాజీగా పరిష్కరించుకుందాం, సమన్వయం చేసుకుందాం. నాకు 2 కళ్ళు 2 రాష్ట్రాలు అన్నాడు చంద్రబాబు. తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. రేవంత్, ఆంధ్రప్రదేశ్ నాకేమీ శత్రువు కాదు, అసలు నా పోటీ ఆంధ్రప్రదేశ్తోనే కాదన్నాడు. మొన్న అమెరికాలో కూడా అదే అన్నాడు కదా రేవంత్. నా పోటీ పొరుగు రాష్ట్రంతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతున్నా అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అమెరికా ఇవాళ అది సక్సెస్ అయింది. ఏంటి? నీకు 36,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తెలంగాణకి. అందులో 31,000 కోట్లు తెలుగు పారిశ్రామికవేత్తలే, 5,000 కోట్లు కొరియన్స్. అవన్నీ గ్రౌండ్ అవుతాయా లేదా అనేది మనం చూద్దాం. మొత్తానికి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అట్మాస్ఫియర్ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో. 2 రాష్ట్రాలు నిలబడాలి, 2 రాష్ట్రాలు నిలదొక్కుకోవాలి. ఇవాళ అటు ఆదిత్యనాథ్, ఇటు కేజ్రీవాల్, ఇటు మమతా బెనర్జీని దాటి మరి ఇవాళ చంద్రబాబు టాప్ 5లో ఉన్నారంటే కారణం ఏంటి? ఆయన ముందు చూపు. మనం చూసాం విజన్ ఏంటిది 2047. విజన్ 2047 రూపకర్త చంద్రబాబు. ఇవాళ దేశానికే ఆయన గతంలో కూడా చూసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి GFST పెట్టి మోడీకి ఆయన వికసిత భారత్ ఎలా ఉండాలని ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటు చేస్తున్నారు. అంటే ఏంటి? విజన్ 2047 ఆంధ్రప్రదేశ్, విజన్ 2047 ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్. ప్రతి ఏడాది 15% వృద్ధి రేటు రావాలి. ప్రతి ఏడాది వృద్ధి రేటు 15% వస్తూ అది మంచి బిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలా అని తీసుకుంటూ వికసిత ఆంధ్ర వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో అటు ఆయన సమర్థత, ఇటు ఆయన విజన్, మరోవైపు ఆయనకున్నటువంటి హ్యూజ్ మెజారిటీ, 164 అసెంబ్లీ సీట్లు కూటమికి, నీకు 21 లోక్సభ సీట్లు కేంద్రంలో, అన్నీ కూడా పాజిటివిటీ. మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి అంటానికి. ఇవాళ చంద్రబాబు టాప్ 5లోకి రావటం కూడా, అది కూడా కేవలం 2.5 నెలల్లో. అంటే ఇదే కారణం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.